గత 5 ఏళ్ల నుండి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆధ్యాత్మిక పరంగా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు మానసాదేవి నాగశక్తి అమ్మవారు. అసలు ఏంటి ఆలయ చరిత్ర? ఎందుకంటే ఉమ్మడి విజయనగరం జిల్లా అనగానే ఆధ్యాత్మిక కేంద్రంగా ఎన్నో ఉన్నాయి. అటు రామతీర్థల క్షేత్రం కావచ్చు, అదేవిధంగా విజయనగరంలో పైడితల అమ్మవారి దేవాలయం కావచ్చు, ఇలాంటి అదేవిధంగా బొబ్బుల్లో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయం కావచ్చు, రాజులు కట్టినటువంటి ఎంతో ప్రాశస్త్యం పొందిన ఆలయాలు ఉన్నప్పటికీ కూడా గత 5 ఏళ్ల నుంచి అసలు ఈ మానసాదేవి నాగశక్తి అమ్మవారు ఎవరు, ఎందుకు ఇంత ప్రాశస్త్యం పొంది, ఎందుకు ప్రజల నుంచి ఎంత ఆదరణ ఎందుకు అందుకుంటుంది అమ్మవారు అనేది ఆలయ ప్రధాన ధర్మకర్తలు అంతా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు అమ్మవారి చరిత్ర ఏంటి, ఎంత ప్రాశస్త్యం పొందడానికి గల కారణం ఏంటి? తల్లి భారతదేశంలో 2 చోట్ల ఉన్నారండి. ఒకటి ఉత్తర భారతదేశంలో హరిద్వార్లో బిల్వ పర్వతంపై బిల్వపత్ని స్వరూపిణిగా మొట్టమొదటిగా వెలిసి ఉన్నారు. మళ్ళీ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగపురము మరియు పుర్రేవలస గ్రామాల మధ్య స్వయంభూ శక్తి స్వరూపిణిగా, త్రికార జ్ఞాన స్వరూపిణిగా, నాగులికి అధిష్టాన దేవతగా, సంతాన దేవతగా, కళ్యాణ దోష నివారణగా, శ్రీ 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 మానసాదేవి నాగశక్తి స్వయంభూ అమ్మవారుగా నేను పిన్నింటి వారింట ఈ కలియుగంలో సాక్షాత్ భక్తులకు దర్శనమిస్తున్నాను. నాగబంధమై మీ పంట పొలంలో ఉన్నాను, నన్ను బయటకు తీసి ప్రతిష్టని చెప్పి మా తమ్ముడికి పిన్నింటి శివకి కలలో కనిపించి చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత ఆ పుట్టలో నాగబంధాన్ని తీసి ప్రతిష్ఠించడం జరిగింది. 2019 జూన్ 24న అమ్మని నాగబంధాన్ని అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత అమ్మ ఈ రూపంలో ఉంటారని చెప్పాక అమ్మని తయారు చేయడం జరిగింది. చెప్పిన తర్వాత తల్లి మాకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. నా ఆలయం చుట్టూ ఎవరైతే 27 ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి కొంగు బంగారమై నడిపిస్తానని చెప్పారు. అంటే ఏంటమ్మా అంటే 27 నక్షత్రాలకి యుగవాహినిగా నన్ను పిలుస్తారు. అందుకని ఎవరైతే మనసా వాచా కర్మణ నా ఎదురుగా ఉండి నన్ను చూసి చెప్పి ఓం శ్రీ మానసాదేవి నమః అనుకుంటూ ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా దోష పరిహారం అవుతున్నాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కలియుగంలో మానవులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి నా దగ్గరికి వచ్చి నన్ను పిలిచినా కొలిచినా కొంగు బంగారమై నడిపిస్తానని చెప్పారు. ఇవన్నీ కూడా స్వప్నంలో మా తమ్ముడికి వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే 2-3 వ్యక్తుల మీద అమ్మవారు వచ్చి కూడా చెప్పడం జరిగిందండి. ఆ విధంగా 2019 నుంచి జూన్ 24 నుంచి 2023 జూన్ 24 4 ఏళ్ళు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలో అమ్మ అడుగు పెట్టారు. ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తుంటారండి. సోషల్ మీడియా అమ్మవారి ఫోటో చూసినా, వీడియో చూసినా అమ్మవారిని తలుచుకొని ఏదో రూపంలో ఇక్కడికి అమ్మ భక్తులను ఇక్కడ తీసుకొని వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా జప రూపంలో అమ్మవారిని సంకల్పం చేస్తారు. చెప్పేటప్పుడు భక్తులు అనుభవాలని మాకు చెప్తూ ఉంటారు. అయ్యా మేము ఇలా అనుకున్న అమ్మవారికి సంకల్పం చేసాం, ఇలా జరిగిందని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనకు తెలియకుండా సర్పభయం ఉన్నా, కుజదోషం కానీ, కలసర్పదోషం, నాగదోషం, నాగశాపం, రాహుకేతు, గ్రహపూర్వక, శనిపూర్వక, పితృకర్మ దోషాలు, వివాహం కానివారు, సంతానం లేనివారు, ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, మానసికం కానీ, దాంపత్య సమస్యలు, కోర్టు వ్యవహారాలు, ఆర్థిక సమస్యలు, ఇలా ఏదున్నా అమ్మను నమ్మి అమ్మ మీద భారం వేసి అమ్మవారికి చెప్పి ఓం శ్రీ మానసాదేవి నమః అనుకుంటూ 27 సార్లు ఈ ఆలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు భక్తుల అనుభవాలు మాకు చెప్తూ ఉంటారు. ఈ విధంగా మాకు అయిందని చెప్పి ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక కార్డు, పెన్ను మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డు మీద ఒకవైపు అమ్మవారు ద్వాదశ నామాలు ఉంటాయి, ఒకవైపు 27 నెంబర్లు ఉంటాయి. విశేషంగా ప్రగాఢ నమ్మకంతో అమ్మవారికి నమ్ముతూ ఉంటారు ఇక్కడ భక్తులు. అదేవిధంగా ఈ ఆలయంకి వచ్చేటప్పుడు ఎవరు ఏం తీసుకొచ్చారు, ఏం తీసుకురాలని ఎవరు అడగరు. ఎంతసేపు ఈ ఆలయంలో ఉన్నారు, ఆ ఉండేటప్పుడు అమ్మవారిని చూస్తూ ఏ విధంగా సంకల్పం చేశారు, ఏ విధంగా జ్ఞాన రూపంలో, జప రూపంలో సంకల్పం చెప్పారు, అది మాత్రం చూస్తారు. అందుకని ఇక్కడ భక్తులు ఏంటంటే కూర్చునేటప్పుడు వాళ్ళ మనసుతో మనస్ఫూర్తిగా సంకల్పం చేస్తుంటారు. ఆ సంకల్పం చెప్పేటప్పుడు, ఆ ఉచ్చారణ అనేది జరిగేటప్పుడు మనకు తెలియకుండా ఏ దోషం ఉన్నా కూడా శాంతింప చేయడానికి అమ్మ అవకాశం ఇస్తుంది. కొన్ని 100,000 మందికి ఇక్కడ అమ్మ నిదర్శనం ఇచ్చింది. అలాగే ఈ ఆలయానికి రావడానికి ట్రైన్ ఫెసిలిటీ ఉంది, బస్సు ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే చీపురుపల్లి రైల్వే స్టేషను 3.5 కిలోమీటర్లు, అలాగే బస్ స్టేషన్ 3.5 కిలోమీటర్లు. ఇక్కడ భక్తులు వచ్చేటప్పుడు ఏంటంటే అమ్మవారి దగ్గర కూర్చునేటప్పుడు జపాలు చేస్తుంటారు. అలాగే అమ్మవారికి బ్రహ్మముహూర్త సమయంలో ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ అభిషేకం ఏంటంటే పసుపు, కుంకుమ, గంధం, పంచామృతాలతో
ఇక్కడ జరుగుతూ ఉండదు. అలాగని ఆ అభిషేకం ఎవరు మీరు చేయించుకోండి అని మనం చెప్పనక్కర్లేదు. భక్తులు మంగళవారం శుక్రవారం వచ్చేటప్పుడు కూర్చొని అమ్మవారికి సంకల్పం జపం చేసేటప్పుడు వాళ్ళ మనసుకే సూచనలు ఇస్తుందని భక్తుల నమ్మకం ఇక్కడ. ఆ విధంగా అయ్యా మాకు మంగళవారం అభిషేకం చేయించుకుంటాము, మేము శుక్రవారం అభిషేకం చేసుకుంటాం అని చెప్తూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలకి 12 సంవత్సరాల పిల్లలకి చాలామందికి మాటలు రావడం జరిగింది. అలాగే ఆడబిడ్డలకి వివాహం జరగకుండా ఉండిపోయే వాళ్ళకి రజస్వలు అయ్యేటప్పుడు ఏదైనా దోషం ఉండేటప్పుడు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేయడం వల్ల ఆ దోషం పోతుంది. జనరల్గా ఏంటంటే 8 రకాల దోషం ఉంటుందట. ఆ దోషంలో ఏది ఉన్నా కూడా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేయడం వల్ల ఆ దోషం పోతుందని భక్తులు ఇక్కడ అనుభవాలు చెప్తూ ఉంటారు. అలాగే డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకి కూడా సంతానం లేని వాళ్ళకి కవల పిల్లలు పుట్టారు. ఇక్కడ చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. డాక్టరు పేషెంట్స్ ఏంటంటే చనిపోతారు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు ఇక్కడ అమ్మవారి సేవ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే విధంగా ఈ 4 ఏళ్ళు పూర్తి చేసుకుని 5వ సంవత్సరం వరకు మన హిందూ సాంప్రదాయంలో ఏవైతే పండుగలు ఉంటాయో, పర్వదినాలు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అమ్మవారికి నాగుల చవితి చేయడం జరుగుతుంది. 108 లీటర్ల పాలాభిషేకం ఉంటుంది, 1 కోటి తలంబరాల అభిషేకం ఉంటుంది. అలాగే రథసప్తమికి 1 కోటి ఎరుపక్షంతాల అభిషేకం ఉంటుంది, అమ్మవారికి అభిషేకం ఉంటుంది. అలాగే వైకుంఠ ఏకాదశికి 1,00,000 తులసి దళాల అభిషేకం ఉంటుంది. అలాగే శివరాత్రికి 1,00,000 బిల్వదళాల అభిషేకం చేస్తారు. శ్రావణ మాసోత్సవం, కార్తీక మాసోత్సవం ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా మన సాంప్రదాయంలో ఏవైతే పండుగలు ఉన్నాయో చరిత్ర ఆధారంగా అమ్మవారికి ప్రతిదీ ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా పెట్టిన పువ్వు పెట్టకుండా, కట్టిన చీర కట్టకుండా అమ్మవారికి అలంకరణ దర్శనం అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మంగళవారం శుక్రవారం ఒక తిరణాల్లాగా ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు. భక్తుల అనుభవాలు అనేది చాలామంది ఇక్కడికి వచ్చి జరిగిన విధానాలు చెప్తూ ఉంటారు. దోష ప్రభావం ఉండేటప్పుడు ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఖచ్చితంగా దోష పరిహారం జరుగుతుంది. ఒక రైతు కుటుంబం పిన్నింటి రమణ ఈశ్వరమ్మ దంపతులు, ఆ దంపతులకి అమ్మ ఈ ఆలయాన్ని నడిపించే భాగ్యం ఇవ్వడం జరిగింది. ఒక కుటుంబం, ఎందుకు ఒక కుటుంబం అని మీకు చెప్తున్నానంటే, ఒక కుటుంబం బతకడానికి ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. అటువంటిది ఒక ఆలయం నడిపించడం అంటే అంత ఈజీ కాదు. మన కర్మ తొలగితే కానీ ఈ ఆలయాన్ని దర్శనం చేయలేరు. భక్తులు వచ్చి ఇక్కడ సహాయ సహకారాలు అనేది వాళ్ళకి వారు వచ్చి అమ్మవారికి రేపు జరగబోయే కార్యక్రమం ఏదైనా ఉందంటే ఏదో రూపంలో వచ్చి మేము ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు ఇక్కడ. ఆ విధంగా పిన్నింటి రమణ ఈశ్వరమ్మ దంపతుల చేతుల మీదుగా ఈ ఆలయం అనేది ఒక రైతు కుటుంబం నడిపించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా చాలా నమ్మకంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయంలో అన్న సమరాధన జరుగుతుంటుంది. ఇక్కడ అన్న సమరాధన ఎందుకు చేస్తారంటే భక్తుల నమ్మకం అంటే అన్న సమరాధన చేయడానికి ఉన్నవాళ్ళు సహకరిస్తే దోషం పోతుంది, వాళ్ళ సంపద వృద్ధి చెందుతుంది, వాళ్ళ వంశం వృద్ధి చెందుతుంది. అలాగే అవకాశం లేని వాళ్ళు ఆ ప్రసాదం స్వీకరిస్తే వాళ్ళ యొక్క దోషం పోతుంది. ఆ విధంగా అన్న సమారాధన అంటే చాలా విశేషంగా ఇక్కడ ఉంటుంది. అలాగే మొన్న జూన్ 24, 25, 26 అమ్మవారిది వార్షికోత్సవం చేయడం జరిగింది. శ్రీచక్ర ఆవరణ ఆచరణ చేయడం జరిగింది. చండీ పారాయణం, సూర్య నమస్కారాలు, చండీ హోమం, ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం కూడా లోక కళ్యాణార్థం చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే లోక కళ్యాణార్థం అని చెప్పానంటే ఈ దేవాలయంలో, ఈ ఆలయంలో బ్రహ్మముహూర్త సమయంలో అంటే ఉదయం 4 గంటల నుంచి 7 గంటల మధ్యలో పంతులు గారు జప రూపంలో ఒక సంకల్పం చెప్తారండి. అది ఏ విధంగా అంటే, అమ్మ నీ దర్శనం మొదలు నుంచి రాత్రి నీ దర్శనం పూర్తయినంత వరకు ఎవరైతే నీ దర్శనంకి వస్తారో, నీ ఫొటోస్ వీడియో చూస్తారో, నిన్ను తలుస్తారో, పిలుస్తారో, కొలుస్తారో వాళ్ళందరికీ ప్రపంచ నలుమూలలు ఎక్కడున్నా నీ యొక్క ఆశీస్సులు ఇచ్చి సమస్త దోషాలు తొలగిపోయి కోరికల సంకల్పం నెరవేర్చి నీ యొక్క ఆశీస్సులనిచ్చి నడిపించమ్మా అని చెప్పి అస్మిన్ దేశ, అస్మిన్ రాష్ట్ర, అస్మిన్ గ్రామేనే నానా గోత్రస్య నామగోత్రస్యని పంతులుగా చదివి లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరు పాడి పంటలతో బాగుండాలని బ్రహ్మముహూర్త సమయంలో 8 నుంచి 9 సార్లు నెలకి, అంటే 4 మంగళవారాలు, 4 శుక్రవారాలు, ఒక్కోసారి 5 వారాలు, ఆ విధంగా 9 వారాలు కూడా వారానికి 2 సార్లు ఆ విధంగా పంతులు గారు జప రూపంలో కూడా సంకల్పం చెప్తారండి. ఆ విధంగా శ్రీ 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 మానసాదేవి నాగశక్తి స్వయంభూ అమ్మవారిగా భక్తుల్ని ఇక్కడ రప్పించుకొని వాళ్ళ యొక్క మనోవాంఛలను తీరుస్తూ రేపు జరగబోయే కార్యక్రమాన్ని వాళ్ళు ఎవరో ఒకరి చేత ఆమెకి ఏ కావాలనేది ఇక్కడ తీసుకొని భక్తుల్ని సంపూర్ణంగా ఆశీస్సులు ఇచ్చి అమ్మ పంపిస్తుందండి. ఆ విధంగా ప్రజా ఆదరణ పొందింది ఇక్కడ అమ్మ. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా సంతోషంగా సంపూర్ణంగా వెళ్తుంటారండి. ఎందుకు ఈ మాట మీకు నేను చెప్తున్నానంటే, వచ్చేటప్పుడు చాలా బాధలు చెప్తూ ఉంటారు మాకు. ప్రదక్షిణ చేసేటప్పుడు, కూర్చునేటప్పుడు,
వాళ్ళ అనుభవాలు మాకు చెప్తుంటారు. సార్ మా అబ్బాయికి ఇలా వివాహం జరిగింది, మా అమ్మాయికి ఇలా సంతానం కలిగింది, మా అబ్బాయికి ఇలా ఉద్యోగం వచ్చిందని చెప్పి కరోనా సమయంలో కూడా తల్లి కాంకర సేవలు అభిషేకం ఏ రోజు ఆగలేదండి. ఇక్కడ ఏంటంటే అమ్మవారిది అభిషేకానికి చేసేటప్పుడు బ్రహ్మముహూర్త సమయంలో అమ్మవారికి పసుపు రాస్తారు, పసుపు ముద్దలు. ఆ పసుపు ముద్దలు అనేది అభిషేకం అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. కరోనా సమయంలోనే అది మెడిసిన్గా ప్రతి ఒక్కరు స్వీకరించారు, చాలామందికి అది రిజల్ట్స్ వచ్చాయి. అలాగే ప్రతిరోజు కూడా ఆ పసుపు ముద్దని ఇక్కడ ప్రసాదంగా స్వీకరిస్తారండి. ప్రతి ఒక్కరు కూడా తింటుంటారు. అలాగే ఇంటి ప్రధాన ద్వారాన్ని బొట్టు పెడుతుంటారు, వెహికల్కి బొట్టు పెడుతుంటారు, వ్యాపార స్థలానికి బొట్టు పెడుతుంటారు. అలాగే మీకు తొలి చెప్పిన విధంగా కోటి తలంబరాల అభిషేకం, కోటి ఎరుపిక్షంతలు అంటే కుంకుమతో తయారు చేసినవి అమ్మవారికి అభిషేకం చేస్తారు. అలాగే పసుపుతో తయారు చేసినవి అభిషేకం చేస్తుంటారు. అలాగే అమ్మవారిని నమ్మి చేసిన భక్తులకి ఏదో రూపంలో అమ్మ కలలో కనిపించి ఇక్కడికి రమ్మని చెప్పడం కానీ ఏదో విధంగా సూచన ఇవ్వడం జరుగుతుందండి. ఆ విధంగా భక్తులు మాకు చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే ప్రదక్షిణ చేసేటప్పుడు చిన్నపిల్లల రూపంలో ప్రదక్షిణ చేయడం జరిగింది, భక్తులతో మాట్లాడడం జరిగింది. ఆ ప్రదక్షిణ అనేది దోష పరిహారార్థం జరుగుతుందని భక్తుల అనుభవాలు చాలామంది మాకు చెప్పడం జరిగిందండి. ఈ విధంగా శ్రీ 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 మానసాదేవి నాగశక్తి స్వయంభూ అమ్మవారిగా, పిన్నింటి వారంట ఇలవేల్పు దేవతగా అమ్మ ఇక్కడ దక్షిణ హరిద్వార్గా నామకరణం చేశారండి. డాక్టర్ పిటిజీవి రంగాచార్యుల ఆండాల్ దంపతులు చేతుల మీదుగా దక్షిణ హరిద్వార్గా అమ్మవారికి ఇక్కడ నామకరణం చేయడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా దక్షిణ హరిద్వార్ మానసాదేవిగా అమ్మని ఇక్కడ పిలుస్తారు. ఆ విధంగా భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లిస్తూ వాళ్ళ యొక్క కోరికలు చెప్పుకుంటూ సాధక బాధలు ఈ కలియుగంలో ఎదుర్కొంటే ప్రతి సమస్యకి ఇక్కడ పరిష్కారం దొరుకుతుందండి. భక్తులు నమ్మి చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అనుభవాలు మాకు చెప్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం అమ్మకి బ్రహ్మముహూర్త సమయంలో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. 1 గంటకి భోగం పెట్టడం జరుగుతుంది. మళ్ళీ 4 గంటలకు ఆలయం తీస్తారు. రాత్రి 7 గంటలు 8 గంటల వరకు ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి ఉంటుంది, మధ్యాహ్నం భోగం పెడతారు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి రాత్రి 7 వరకు ఉంటుందండి. మంగళవారం, శుక్రవారం చాలా ప్రసిద్ధిగా, అంటే మంగళవారం పుట్టినీళ్ళు, శుక్రవారం మెంటినీళ్ళుగా అమ్మవారికి ఇక్కడ పిలుస్తారండి. ఆ విధంగా అమెరికా, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, కెన్యా, సింగపూర్, దుబాయ్, ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారండి. మొన్న ఈ మధ్యన అమెరికా నుంచి ఒక దంపతులు రావడం జరిగింది. వాళ్ళ యొక్క దంపతులకి దగ్గర సుమారుగా ఒక 10 ఏళ్ళకి సంతానం లేకపోతే వాళ్ళు యూట్యూబ్లో అమ్మవారు చరిత్ర, అమ్మవారి యొక్క విధానం తెలుసుకొని ముడుపు కట్టడం జరిగింది. ముడుపు కట్టిన తర్వాత వాళ్ళు అనుకున్న సంకల్పం జరిగింది. వాళ్ళకి కొడుకు పుడుతున్నాడని విషయం తెలిసిన తర్వాత వాళ్ళు దంపతులు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి మాకు చెప్పడం జరిగింది. ఇలా మేము ముడిపేసామండి, మేము అమెరికాలో ఉంటున్నాము, ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్ళిపోయాము, అమెరికాలో మేము సెటిల్ అయ్యాము, మా కొడుకు కోడలికి సంతానం లేక మేము ఇబ్బంది పడుతుంటే ఈ యొక్క మానసాదేవి అమ్మవారిది చరిత్ర అనేది ఈ యొక్క వీడియోస్ అన్ని మేము చూసిన తర్వాత అమ్మ అనుగ్రహంతో మాకు యొక్క సంకల్పం జరిగింది. మేము చాలా సంతోషంగా వెళుతున్న అనుభవాలు ఇక్కడ చెప్పడం జరిగింది సార్. అలాగే దోష పరిహారార్థం తొలి చెప్పిన విధంగా ఏ దోషం ఉన్నా మానసాదేవి అమ్మవారి, నాగశక్తి అమ్మవారిని దర్శనం చేస్తే ఖచ్చితంగా తొలగిపోతుందని ప్రగాఢ నమ్మకంతో ఇక్కడ భక్తులు అనుభవాలు మాకు చెప్తూ ఉంటారు సార్. ఈ విధంగా తనకు తానుగా అమ్మవారు శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారిగా, స్వయంభూ శక్తి స్వరూపునిగా తల్లి ఈ ఆలయాన్ని నడిపించుకుంటుందండి. ఆ భాగ్యం పిన్నింటి వారి కుటుంబం, పిన్నింటి ఈశ్వరమ్మ దంపతులకి, రమణ ఈశ్వరమ్మ దంపతులకి అమ్మ ఇవ్వడం జరిగింది సార్. నమస్తే. ఇది ఆలయ చరిత్ర. అయితే దక్షిణ హరిద్వార్గా అమ్మ పూజలు అందుకుంటుంది. అదేవిధంగా గత 5 ఏళ్ళ క్రిందట ఏదైతే అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించామో అప్పటి నుంచి కూడా భక్తులు చే పూజలు అందుకుని, అదేవిధంగా భక్తులకు కూడా కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మ అయితే ఇక్కడ ఉందనేసి అయితే వాళ్ళకి చెప్తున్నారు. మేము హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.